ఎకరంలో ఎల్లప్ప అనే రైతు వేయడం జరిగింది. చూడండి అన్న, పంట విషయానికి వస్తే ఏ విధంగా ఉందో. ఇప్పుడు దాకా మేము వాట్సాప్లో ఫోటోల్లో ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా పెట్టాం. అయితే ఇప్పుడు ఏంటంటే మేము చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా మిరపలేసి చాలా బొబ్బర వచ్చి వెళ్ళిపోయినాయి. అయితే మన ఇత్తనంలో బొబ్బర లేదు, వైరస్ లేదు అనే విషయాన్ని రైతులకి స్వతహాగా కంటితో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇన్స్టా సీడ్స్ బాలా విత్తనం చూడండి ఈ విధంగా ఉంది. అలాగే మనకు ఎక్కడ కానీ బొబ్బర వైరస్ అనేది అయితే లేదు. అలాగే మనకు పక్కన కూడా మనకు వేరే వెరైటీలు ఉన్నాయి చూడండి. మనకు బొబ్బర వైరస్తో ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇది ఇన్స్టా సీడ్స్ బాలా మిరప విత్తనము. ఇది ఇన్స్టా సీడ్స్ బాలా ఇక్కడ చూపిస్తున్నటువంటి విత్తనం పేరు వచ్చేసి ఈ తోట మొత్తం కూడా బాలా విత్తనము. అలాగే ఇక్కడ పక్కన వేరే కూడా వెరైటీ విత్తనము ఈ విధంగా ఉంది. రెండింటికి తేడా చూడండి మీరే. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి ఈ డిసెంబర్లో కూడా చాలా వరకు తోటలన్నీ కూడా వెళ్ళిపోయాయి. బొబ్బర వైరస్ తర్వాత నల్లి అటాక్ అయ్యి. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బొబ్బర లేదు. అన్న రైతన్న లేట్ చేయొద్దు, నువ్వు త్వరగా వచ్చి ఈ పొలాన్ని విజిట్ చేయి. ఈ పొలం రైతు పేరు వచ్చేసి ఎల్లప్ప. కానీ ఇత్తనం తట్టుకునేదని అయితే చెప్తున్నారు. తట్టుకునడం అయితే ఇది గ్రేడ్ అయింది. ఇంకా ఏమి ఇత్తనం పెట్టినారు కానీ బాగా ఏం పెట్టినారు కానీ ఇది పెట్టడం అయితే గ్రేడ్ అయింది. ఇంకా ఈ సంవత్సరానికి ఇదే మొగని ఇత్తనమాట. ఈ తేజలు అయితే ఇప్పటికి దీనికి తట్టుకునేది అది లేదు. లేదు అది వస్తుంది పక్కన నెక్స్ట్ పెద్ద ఇదే ఎన్ని కింటాలు కావచ్చు ఎంత కలుపుకుంటేనా? ఇత్తనము ఈ విధంగా ఉందని రైతులే చెప్తా ఉన్నారు. గజ్జి ముడత ఎక్కువైపోయిందని ఇత్తనానికి, ఆ ఇత్తనానికి లేదు. మరి ఆ ఇత్తనానికి పక్కనే ఉంది కదా, ఎందుకు రాలేనా? మరి అది ఇత్తనం ఫాల్ట్ ఉంటుంది అన్నది. చూడన్నా ఒకసారి చూద్దాం పండి ఆ ఇత్తనం కూడా. అన్న ముఖ్యంగా మన బాలా సీడ్కి ఇత్తనానికి వైరస్ ఉందా? బాలోజీకి లేదునా? బాలకి లేదు, వాటికి నీట్గా బాగుంది. చూడండి అన్న రైతు సోదరులందరూ కూడా. ఇత్తనానికి ఇది నీట్గా ఉంది. ఈ పక్కన ఇది మరి ఇది చూస్తే గజ్జి ముడత అసలు ఇడుస్తలేదు. పక్కనే ఉంది, సాల్ పక్కనే ఉంది. మరి దానికి దీనికి ఇప్పుడు పక్కనే ఉన్న దానికి రాలే, ఎందుకు రాలేనా? అది ఇత్తనం పేరేట మరి కొట్టడం మందులు అంతా కొట్టేది ఒకటే కొడతారు. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు రైతుకి వైరస్ తట్టుకోకుంటే కాదు, కాపు ఉందా లేదా దీంట్లో? చూపించాను అన్న. ఇంత మాత్రం చాలు రైతు బంగారులకు బాగుపడచ్చు. అంతేంటావనా? ఈ విధంగా ఉంది కాపు అయితే. చిక్కడి కాపేనా? ఎక్కడైనా కానీ వైరస్ మొక్క అనేది కనబడుతుందన్న మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు పక్కన అటు పక్కన రోడ్డు పక్కన ఈ పక్కన మొత్తం కూడా ఈ బాలోజీ ఒకటి తట్టుకుంది. తట్టుకుంది. ఇత్తనము మంచి కంపెనీ ఇచ్చినాడో మరి ఆయన. ఇదైతే రైతు ఈ మాత్రం ఉంటే తట్టుకునగలుగుతాడు. ఈ పరిస్థితిలో వస్తే రైతు తట్టుకునేలేడు. ముందుకి పెట్టలేడు కూడా. పెట్టే ధైర్యం ఉన్నాయన కూడా పెట్టలేకపోతాడు. ఇంత వైరస్ బొబ్బలు వస్తే పెట్టలేడు. మీ ఫోన్ నెంబర్ చెప్పనా అన్న? ఫోన్ నెంబర్ అన్న 78 93 38 25 47. మీ పేరన్నా? రామచంద్ర.